వారి మరణాన్ని గురించి విన్నప్పటి నుండి వారి మరణ వార్త వచ్చిన ఇంకొక 5-10 నిమిషాల తర్వాత నాకు మరొక రామగుండం గ్లోరియస్ మినిస్ట్రీస్లో సేవ చేసే సేవకులు వారు వరంగల్ ప్రాంతం నుంచి కరీంనగర్ వెళ్తూ ఉంటే మార్గ మధ్యలో వారు కూడా అకాల ప్రభు సన్నిధికి చేరినట్లుగా ఆ 2 వార్తలు ఓ రకంగా హృదయాన్ని కదిలించాయి. ఈ మాటలు విన్న తర్వాత కొన్ని మాటలు మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ చేత నేను రేపబడ్డాను. ఈ దైవజనుల మరణం మనం చూసిన తర్వాత, ఈ దైవజనులే కాదు, లోకంలో ఎన్నో మరణాలు మనం చూస్తాం. ఈ మరణాలు చూసిన తర్వాత మనం తప్పకుండా ఒకటి నేర్చుకోవాలి. యాకోబు భక్తుని ద్వారా దేవుడు అంటాడు కదా, ఓ మనుషుడా నీ జీవం ఏ పాటిది, అది ఎంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది కాదా మాట్లాడతారు. దైవజనులైనా, రెవరెండ్ అయినా, బిషప్ గారైనా, పోప్ అయినా ఎవరైనా మనిషే కదండి. మనుషులుగా మన జీవం ఏ పాటిది, ఎంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది. తమ్ముడు చెల్లి, ప్రతి దినం ఇదే నా చివరి దినమేమో అన్నట్లుగా ప్రతి గడియ ప్రతి క్షణం ప్రభుని ఎదుర్కోవటానికి, మనల్ని మనం సంసిద్ధులుగా చేసుకోవటానికి మించిన సిద్ధపాటు ఇంకొకటి ఏది లేదు. ప్రభు ప్రేమను బట్టి తెలియచేస్తున్నాను. ఎంతకాలం